ఎస్సీ వర్గీకరణ అమలుకై లక్ష డబ్బులు వేల గొంతులు పేరిటాక మందకృష్ణ మాదిగ నిర్వహించినటువంటి కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మద్దతు తెలిపారు. మూసాపేట్ వై జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి వారికి సంఘీభావాన్ని తెలిపారు. ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నదమ్ములకు పంచాయతీలు పెడుతుందని కూడా విమర్శించారు. కొంతమంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతూ ఉంటే మరికొంతమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో వర్గీకరణకు మద్దతు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున కుకట్పల్లి శాసనసభ్యుల తరఫున నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. అన్నదమ్ములకు పంచాయతీ పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఒక ఎమ్మెల్యేనేమో వ్యతిరేకిస్తుండే, ఒక ఎమ్మెల్యేనేమో సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరం కలిసి తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాం. అప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, అప్పుడు సభలో మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఈ రోజున దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటిది మాట బాధాకరం. ఇవాళ అన్ని జాతులు, ఒక మాదిగ జాతే కాదు, అన్ని జాతులు కూడా ఇది న్యాయబద్ధంగా ఉంది, ఖచ్చితంగా న్యాయం చేయాలి మాదిగలకు అని చెప్పి ఆలోచనతో అందరు చెప్పారు కాబట్టి, అందరు తీర్మానం చేశారు కాబట్టి, ప్రజల సపోర్ట్ ఉంది కాబట్టి రేపు జరగబోయేటటువంటి కార్యక్రమం లక్ష డబ్బుల కార్యక్రమానికి అందరూ మద్దతు ప్రకటించాలి. ఖచ్చితంగా వర్గీకరణను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. మరి మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ చేయాలని 30 సంవత్సరాల పోరాటం చేస్తున్న ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా మరి ఇప్పటి వరకు కూడా వర్గీకరణను అమలు పరచలేదు. కానీ ఈ యొక్క లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని అన్న 7వ తారీఖు నాడు ఇక్కడ ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభించాలని చెప్పి కోరినాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి పర్మిషన్ ఇవ్వకుండా మరి వర్గీకరణను అడ్డుపాలని అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మరి చూస్తూ ఉన్నారు. కానీ నిన్న ఏదైతే మరి అసెంబ్లీలో మరి తీర్మానం చేసినారు, కానీ మరి అది ఎప్పటి నుంచి అమలు పరుస్తారని చెప్పి కూడా అక్కడ క్లారిటీగా ఇవ్వలేదు. కాబట్టి మరి ఏదైతే విద్యా ఉద్యోగ అవకాశాలలో ఇప్పటివరకు కూడా మరి ఎప్పటి నుంచి మేము ఇస్తామని చెప్పి వాళ్ళు ఇప్పటివరకు కూడా చెప్తలేరు. కాబట్టి వెంటనే మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పలానా రోజు నుంచి మేము మరి వర్గీకరణ మరి ఇదొక రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఇస్తలేదు. కాబట్టి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 7వ తారీఖు నాడు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. కానీ 7వ తారీఖు కనుక పర్మిషన్ ఇవ్వకపోతే మరి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి